నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, వీళ్ళు ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలంటారు ఈ సంవత్సరం? ఏదైనా ఒక రాశి అద్భుతంగా ఉంది శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటే అది వృషభ రాశినే. ఇంకా అయిపోయింది, ఇంకేం చెప్పడం అవసరం లేదు. నిజంగా వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్లకు అంత అనుకూలంగా లేదు. చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ఇళ్లలో ఎన్నుకోవడానికి వార్తలు జరగడం సంఘటన కూడా బాగా జరిగినాయి. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పడిపోయారు. అయితే ఈ సంవత్సరం నుంచి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి నిజంగా చెప్పాలంటే అతిశయోక్తి కాదు, పట్టింది బంగారమే. అన్ని పనుల్లో చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మనం టెక్నికల్గా చూద్దాం. అది ఒక ఓపెన్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది, బట్ దానికి సపోర్టింగ్ డేటా ఎవిడెన్స్ ఉండాలి కదా మనం చెప్పుకోవడానికి. మనకి ఇందులో ఆదాయ ఫలాలు కనుక చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5. సో మీకేం అర్థమైంది ఇక్కడ? ఆదాయం 11, వ్యయం 5 అంటే వీళ్ళు ఒక 6 సేవింగ్లోనే ఉన్నారు, 6 పాయింట్లు. ఇంకేం కావాలి? ఇంకా అయిపోయింది కదా. అంటే మనం ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ రెండో ఒక ఎవిడెన్స్ అనమాట. రెండో స్టేట్మెంట్ వాళ్ళకి అండి వీళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానం 3. కొంచెం అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది కొంచెం గమనించుకోవాలి. అంటే ఇప్పటిదాకా వాళ్ళు కొంచెం సరిగా లేదు కదండి, వీళ్ళు కొంచెం ఎదుగుతూ ఉంటే ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదేదో మొన్న ఒక గొప్ప మహానుభావుడు చెప్తూ ఉన్నాడు అనమాట, మీ వెనక ఏడుస్తూ ఉన్నారు అంటే మీరు 10 అడుగులు వాళ్ళకంటే ముందులో ఉన్నారు అన్నట్టు. అవును, మీ వెనక మాట్లాడుతున్నారంటే బ్రహ్మానందం గారు వెనక మాట్లాడుతున్నారంటే వాళ్ళు వెనకే ఉన్నారని అర్థం అని చెప్పారు. అట్లానే వీళ్ళని అవమానిస్తూ ఉన్నారంటే వీళ్ళు వాళ్ళకంటే ముందు ఉన్నారు అన్ని వ్యక్తులను గమనించుకోవాలి. ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత గ్రహస్థితి కనుక చూసుకుంటేనండి వీళ్ళకి మీనరాశిలో శని ఉన్నారండి, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో అంటే 2వ స్థానంలో ఉన్నారు, రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో, కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉంటుంది? 2 ముక్కల్లో కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే వీళ్ళకి ధనలాభం, విత్త సమృద్ధి, వైరం. అంటే ఏం చెప్తుంది? శని వల్ల ధనలాభం వస్తుంది. రెండోది గురువు వల్ల విత్త సమృద్ధి, సంపద వృద్ధి చెందుతాయి. అంటే ధనం వస్తుంది, వచ్చినది కూడా వృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ ఉంటుంది. రెండండి. కాబట్టి ధనం వస్తే ధనం వెంటనే పోతుంది, ధనం నిలబడదు. ధనం వచ్చి ఇళ్ళ దగ్గర స్టే అవుతుంది. సంపదలు, ఇల్లు కొనుక్కోవటం, బంగ్లాలు కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటం, ఇలా అన్ని విషయాల్లో బాగుంటుంది. రాహు 10th హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంతమందికి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ బట్ వేరే విషయంలో ఇలా అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. అంటే గొడవలు వచ్చినంత మాత్రమే ఉండేది ఏం అవసరం లేదు. ఎందుకంటే 10th హౌస్లో రాహు యోగ్యతనిస్తాడండి, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా యోగ్యతనిస్తాడు. కాకపోతే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతేనండి. ఈ విషయం ఈ 3-4 ముక్కలు కనుక వాళ్ళకి అర్థమైతే మిగతా అన్ని విషయాల్లో బాగుంది. వచ్చేటప్పటికి కేతు వచ్చేటప్పటికి 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంకి సంబంధించిన విషయాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ విధంగా ఇంకా సపోర్ట్ రాకుండా ఆ విషయంలో అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి, సపోర్ట్ రాకుండా ఉండే విధంగా ఉంటుంది. బట్ ఓవర్లాగా ధనలాభం, విత్త సమృద్ధి, ఈ 4 ముక్కలకు అర్థమైతే ఇంతే. అంతదాకా మనం చెప్పుకున్నాం, ఆదాయ వ్యయం చెప్పుకున్నాం, వీళ్ళకి ఎలా ఉంటుందో. ఆదాయం 11, రాజ్యపూజ్యం వ్యయం వచ్చేటప్పటికి 5, రాజ్యపూజ్యం 1, అవమానించే వాళ్ళు ఉంటారు. ఈ 4 ముక్కలలోనే మొత్తం టోటల్ ఇయర్ అంతా ఉంటుంది మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే 11th హౌస్లో వచ్చే 2.5 సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి శని అత్యంత ఉత్తమమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు. అత్యంత ఉత్తమ ఫలితం. అంటే కొంతమందికి ఏమంటారు శని పట్టుకుంటారని మనం మేషరాశిలో చెప్పుకున్నాం. వీళ్ళకి శని అదృష్టాన్ని ఇస్తున్నారు వృషభ రాశి వాళ్ళకి. అంటే వీళ్ళని వదిలి వెళ్ళిపోతున్నారా? కాదండి, వీళ్ళకి 11th హౌస్లోకి వస్తున్నారు, వాళ్ళకి 12th హౌస్లోకి వస్తున్నారు అనమాట. 12th హౌస్లో పీడిచ్చేస్తాడు, 11th హౌస్లో యోగ్యతను ఇస్తాడు అనమాట. సో ఎలా ఉంటుంది? శని మేషరాశి వాళ్ళకి రంగా అక్కడ కూర్చొని గదాంచి కూర్చోబెట్టేస్తాడు అనమాట. అదే వృషభ రాశి రాగానే రాయుడు కూర్చో అని చెప్పేసి ఆయన పిలిచి అన్ని ఇచ్చేస్తుంటారు అనమాట. అందుకని చెప్పేసి ఈ వృషభ రాశి కనుక మనం చూసుకుంటే శని ఎలాంటి అద్భుతాలను ఇవ్వబోతున్నారంటే శని వీళ్ళకి 11th హౌస్లో ఉండి విశేషంగా యోగ్యతనిస్తూ ఉన్నాడండి. ఎంత యోగ్యతనిస్తాడంటేనండి చాలా చక్కగా యోగ్యతనిస్తూ ఉంటాడనమాట. వచ్చే 2.5 సంవత్సరం శని వీళ్ళకి చాలా మంచి ఏం చేస్తారంటే చాలా చాలా అదృష్టాన్ని తీసుకొస్తున్నారని చెప్పాలన్నమాట. ఏ విధంగా అంటే మనకి ఆరోగ్యం, అర్ధలాభచ్చ, స్త్రీ పుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధి, అభిష్ట అర్ధసిద్ధి అని చెప్తారనమాట. అంటే ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, అర్ధలాభం బాగుంటుంది. తర్వాత స్త్రీ పుత్ర సుఖవర్ధనం అంటే ఫ్యామిలీలో
లేడీస్ అయితే జెంట్స్, హస్బెండ్ అయితే వైఫ్, వైఫ్ అయితే హస్బెండ్, వాళ్ళు బాగుంటారు. పుత్రులకు సంబంధించిన విషయాల్లో చాలా అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా చిత్తశుద్ధి, మైండ్ చాలా ప్యూర్గా క్లీన్గా ఉండేసి ఒక మంచి దయాగుణంతో ఉండి వేరే వాళ్ళకి అందరికి హెల్ప్ చేయాలని ఒక మంచి సత్సంకల్పం ఉండేసి వర్క్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇష్టసిద్ధి, అనుకున్న పనులన్నీ అనుకునే విధంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకి థర్డ్ హౌస్లో దృష్టి ఉండడం వల్ల అన్నదమ్ముల నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చాలా చక్కటి సపోర్ట్ వస్తుంది. ఏదైనా గనక ప్రాబ్లమాటిక్గా ఉందంటే కొంచెం కోర్టు వ్యవహారాల్లో వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరికైనా కనుక మీద కోర్టు వ్యవహారాల్లో అలాంటి విషయాల్లో చొరవ తీసుకునే ముందు చాలా ఆలోచించుకోండి. ఎందుకంటే కోర్టు వ్యవహారాలు వీళ్ళకి అనుకూలంగా ఉండవు. ఎందుకంటే గురువు కనుక చూసుకుంటే వీళ్ళకి గురువు సెకండ్ హౌస్లో ఉంటూ ఉన్నారండి. దాదాపు వీళ్ళు 1 year, మే నుంచి మళ్ళీ వచ్చే 1 year వరకు వీళ్ళకి గురువు 2వ ఇంట్లో ఉండడం వల్ల ధన ప్రవాహం చాలా బాగుంటుంది. మనకేం చెప్తారు మహర్షులు సంస్కృతంలో, 2వ స్థానంలో కనుక గురువు ఉంటే మనస్సౌఖ్యం, మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. యశోవృద్ధి, కీర్తి ప్రతిష్టలు చాలా పెరుగుతుంటే సౌభాగ్యం, ధనాగమన. సౌభాగ్యం అంటే ధనాగమన, ధనం కూడా వచ్చేస్తుంది. ఇందాక శని ధనం ఇస్తున్నారు, వీళ్ళు ధనం ఇస్తున్నారు. అంతేకాకుండా ధర్మ వ్యయం, వీళ్ళకి అన్నీ ఇవ్వటమేనండి, తీసుకోవడమే వీళ్ళు. నేను ఇందాక ఫస్ట్లోనే ఇంట్రడక్షన్లోనే చెప్పేస్తాను. ఏదైనా రాశి బాగుందంటే ఇది ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో. ధన వ్యయం అంటే ధర్మ వ్యయం అంటే వీళ్ళు ఏదైనా డబ్బులు ఖర్చు పెడితే వృధా ఖర్చు పెట్టకుండా బాగా ఆలోచించి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటేనే ఖర్చు పెడతారు. మంచి మంచి పనులు చేస్తారు. దుబారా ఖర్చులు చేయడం. ధనం మనం ఖర్చు పెట్టక తప్పదండి, అడ్డాయండి. ఏదో ఒక విధంగా ధనం ఖర్చు పెడుతూ ఉండాలి కదా. బట్ ఆ ఖర్చు పెట్టిన ధనం మంచి మంచి కార్యాలయాలకు ఖర్చు పెడతారు. అంటే పెళ్ళిళ్ళు చేయటం, లేదంటే షోడశ కర్మలు చేయటం, గుళ్ళకి దానాలు చేయటం, తర్వాత అన్నదానాలు చేయటం, హైయర్ ఎడ్యుకేషన్ గురించి బాగా చదువుకోవటం, ఆశ్రమాలకు వెళ్ళటం, తీర్థయాత్రలు చేయటం, ఇలా మంచి మంచి పనులు, ఇళ్లలో శుభకార్యాలు జరగటం, ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మంచిగా చక్కగా ధనం ఖర్చు చేస్తే అవకాశం, మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. ఇలా ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొన్నిసార్లు వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ పవర్ కొంచెం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వచ్చిన ప్రొఫెషన్ మేనేజ్ చేసుకోవాలి కదండి, ఆ మేనేజ్ చేసుకునే కెపాసిటీ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా వీళ్ళకి శని, తర్వాత గురువు, రాహు కూడా చాలా చక్కగా యోగ్యతను ఇస్తూ ఉన్నారండి. రాహు వచ్చేటప్పుడు 10th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి కూడా ఏమంటే మనస్సౌఖ్యం, అభీష్ట సుఖ భోజనం, కర్మసిద్ధి. 10వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో, పర్టికులర్ పాలిటిక్స్ కానివ్వండి, తర్వాత మేనేజర్ లెవెల్ పొజిషన్ కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళందరికీ చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, మరి అయితే వీళ్ళకి ఎప్పటి నుంచో అన్ని ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి, అన్ని గ్రహాలు అని చెప్తున్నారు కదా. మరి వీళ్ళకి మనకి కొన్ని విషయాల్లో అనుకున్న పనులు సరిగ్గా అవుతాయవ్వా అనే ఒక డౌట్ ఉంటుంది. అయితే వీళ్ళకి అనుకున్న పనులు ఈ సంవత్సరం అవుతాయి అంటారా? ఆర్థికంగా, మానసికంగా కొన్ని డెస్టినేషన్స్ ఉంటాయి, మనకి చిన్న చిన్న గోల్స్ ఉంటాయి, అవన్నీ రీచ్ అవుతారంటారా వీళ్ళు? అంటే మీకు దీన్ని అభీష్ట సిద్ధి అంటారు, అభీష్టర సిద్ధి అంటారు. ఇది 2 సార్లు వచ్చింది. శుక్రు వల్ల మనకి, శని వల్ల వచ్చింది, గురువు వల్ల వచ్చింది, రాహు వల్ల వచ్చింది. ఈ సంవత్సరం వాళ్ళకున్న ప్లానింగ్స్, పర్సనల్గా ఉన్న ఎయిమ్స్, అంబిషన్స్ ఉన్న మొత్తం అన్ని ఫుల్ఫిల్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. గ్రహస్థితి చాలా పాజిటివ్గా ఉంది. ఓకే, ఈ సంవత్సరం వాళ్ళని ఫుల్ఫిల్గా వాళ్ళు అనుకున్నాయని జరిగిపోతాయి. మరి కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో ఎలా ఉంది గురుగారు? మనకి ఫ్యామిలీ మెంబర్స్ని కనుక చూసుకుంటే వీళ్ళకి అన్నదమ్ముల నుంచి బాగా సపోర్ట్ వచ్చేస్తుందండి. తర్వాత వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది కుటుంబానికి సంబంధించిన పిల్లల విషయంలో గురువు అనుకూలంగా ఉండటంతో చాలా చక్కగా ఉంటుందండి. భార్యాభర్తల అన్యోన్యత కానివ్వండి, తర్వాత మనకి కంఫర్ట్, లగ్జరీకి సంబంధించిన విషయాల్లో, తర్వాత హయ్యర్ లెర్నింగ్, ఎడ్యుకేషన్ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో ఎలా ఉండబోతుంది? ఆర్థిక విషయంలో చాలా బాగుంటుంది. అంటే 2 గ్రహాలు అనుకూలంగా, 3 గ్రహాలు అనుకూలంగా ఉండే విధంగా ఉంది. అయితే కుటుంబంలోకి సంబంధించిన కొన్నిసార్లు కేతు ఉండటం వల్ల కట్టింగ్లు పడి ముందుకెళ్తూ ఉంటాయండి. అంటే ఓవరాల్గా బాగుంటుంది. కేతు 4th హౌస్లో ఉండటం వల్ల వాళ్ళకి కొన్ని విషయాల్లో కట్టింగ్లు పడి, కే ఫర్ కట్ అంటారండి, కేతు ఫర్ కట్టింగ్లని, అని స్ట్రైట్గా రిజల్ట్ ఇవ్వడం, కొంచెం ఇబ్బందులు పెట్టేసి మళ్ళీ రిజల్ట్ ఇవ్వటము, లేదంటే ఎక్కడన్నా స్మూత్గా వెళ్తుంది అనుకునేటప్పటికి ఎక్కడ ఒక కట్ అయ్యి మళ్ళీ ముందుకెళ్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినా కానీ వాళ్ళు ఎక్కువగా టెన్షన్ పడకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తే ముందుకెళ్తారండి. గురుగారు, మరి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతుంది, అలాగే ఆరోగ్య విషయాల్లో ఎలా ఉండబోతుంది? దీర్ఘకాలం నుంచి పీడించే వ్యాధులు కొంతమందికి ఉంటూ ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? వీళ్ళకి కోర్టుకి సంబంధించిన విషయాల్లో చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఎక్కువగా ఉందండి, అంత అనుకూలంగా లేదు. అందుకని ఎవరైనా కనుక కోర్టు కేసుల దాకా వెళ్లకుండా
కోర్టు కేసులు బయట వీళ్ళు పరిష్కరించుకోగలిగితే కూర్చొని సామరస్యంగా చాలా వ్యవహారాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కోర్టు విషయాలకు వెళ్తే వీళ్ళకి అనుకూలంగా లేకుండా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసుల్లో ఉన్న వాళ్ళు అయితే ఎస్ ఉన్న వాళ్ళకి కూడాను కోర్టుకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉండదు, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఓకే, మరి ఆ దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళు కొంచెం క్రోనిక్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. టీబీ, బీపీ, షుగర్ ఇలాంటికి సంబంధించిన విషయాలకు వచ్చే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్లో అంత ఉత్సాహంగా ఉండరండి. దీర్ఘకాలికంగా కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా కనుక ఉంటే 45-50 వాళ్ళకి వీటికి సంబంధించిన హెల్త్ విషయాల్లో దీర్ఘకాలికమైన రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా సంబంధించిన ఉత్సాహంగా ఉంటారు. బట్ శారీరకంగా వచ్చేటప్పటికి అప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అంటే అప్పులు ఇంతకుముందు ఆల్రెడీ చేసిన ఏమైనా ఉంటే ఆ అప్పులు త్వరగా తీరకుండా కొన్నిసార్లు కొంచెం ఇరిటేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈఎంఐలు అవన్నీ ఉంది. తర్వాత డిసీజెస్ కూడాను కొంచెం ఏమంటారంటే లాంగ్ క్రోనిక్ డిసీజ్ అంటారు కదండి, దీర్ఘకాలిక వ్యాధుల సమస్య నుంచి వీళ్ళకి కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. గురుగారు, మరి వీళ్ళకి ఇప్పుడు మనకి వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్స్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, భార్యాభర్తల అన్యోన్యత ఎలా ఉంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి? సో భార్యాభర్తల అన్యోన్యత అంతా చాలా బాగుంటుందండి. దాంట్లో సంబంధించిన విషయం వాళ్ళకి ఏం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఏం చెప్తారంటే స్త్రీ పుత్ర సుఖవర్ధనం అంటే పుత్రులు అంటే ఎవరండి, ఇంట్లో ఉండేవాళ్ళు కదండి. తర్వాత స్త్రీ అంటే ఎవరండి, స్పౌస్ లేదంటే హస్బెండ్. వీళ్ళ నుంచి అయితే చాలా సుఖంగా అర్థవంతంగా చాలా బాగుంటారు. శని వీళ్ళకి చాలా అనుకూలతను సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 11th హౌస్లో ఉండటం వల్ల మనకి మీరు అడిగారు కదండి పార్ట్నర్స్కి సంబంధించిన విషయాల్లో వాటిలన్నింటిలో చాలా అనుకూలంగా ఉంది. రాహు వచ్చేటప్పటికి 10th హౌస్లో 11th హౌస్లో శని ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన లాభాలకు సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉందండి వీళ్ళకి. గురుగారు, వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? గురువు వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల వివాహం కావడానికి గురుబలం చాలా చాలా ఇంపార్టెంట్. గురుబలం ప్లస్ శని బలం అనుకూలంగా ఉండటం వల్ల వివాహం కాని వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితి ఎక్కువగా ఉందండి వీళ్ళకి. సంతానం విషయాల్లో గురుగారు, సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలిగే సంతానం చాలా అనుకూలంగా ఉందండి. ఎందుకంటే గురువు శని ఇద్దరు అనుకూలంగా ఉండటం వల్ల వేరే దుష్టగ్రహాల యొక్క ప్రభావం దీని మీద లేకపోవడం సంతానం కావాలనుకున్న చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ ఎలా ఉంటాయి? ప్రొఫెషనల్ వీళ్ళు పట్టుకుందే బంగారం, ఇప్పటిదాకా చెప్పుకుంది అదే. ఎందుకంటే మొదట్లోనే చెప్పేసుకున్నాం అనమాట. అభిష్ట కార్యసిద్ధి 10th హౌస్లో రాహు ఉండటం వల్ల 11th హౌస్లో ఉండటం వల్ల 3 మేజర్ గ్రహాలు అనుకూలమైన పొజిషన్. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తాయి. ప్రమోషన్ ద్వారా ధనలాభం వచ్చేస్తుంది, అధికార ప్రాప్తి వస్తుంది. ఓకే గురుగారు, మరి విదేశీ ప్రయాణాలు ఎలా ఉన్నాయి వీళ్ళకి? దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలకి వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయండి. ఎందుకంటే రాహు వచ్చి వీళ్ళకి 10th హౌస్లో ఉన్నారు. ప్రొఫెషన్ రిలేటెడ్ అంటే ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ ఎవరైనా కనుక ప్రొఫెషన్లో ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. సో దానికి సంబంధించి విదేశాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఆటంకాలు అయితే లేవు, ఆటంకపరిచే అయితే ఏమీ లేవు. అందుకని వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. వీళ్ళకి ఏది పట్టుకుని అనుకూలమేనండి, ఇబ్బంది పడే సిచ్యువేషన్ అయితే ఎక్కడ ఏది లేదు. కాకపోతే కొద్దిగా పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలోనే కొంచెం ఇబ్బంది ఉందన్నారు కదా, అంతే. ఆ ఒక విషయం వీళ్ళు జాగ్రత్తగా కొంచెం హెల్త్ కండిషన్స్ క్రోనిక్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ళ హెల్త్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా పరంగా చూసుకుంటే వీళ్ళకి రాజ్యలాభము, తర్వాత ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉందండి. ప్రతికూల పరిస్థితులు లేదు అంటే ఆటోమేటిక్గా అనుకూల పరిస్థితులు ఉన్నట్లే జ్యోతిష శాస్త్రంలో. అందుకని ప్రతికూల పరిస్థితులు ఏమీ లేవు కాబట్టి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ప్రొఫెషనల్లో ఇంకా మిగతా రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మీడియా రంగం అని, రియల్ ఎస్టేట్ అని, ఇంకా ఏ రంగంలో ఉన్నా కానీ వృషభ రాశి వాళ్ళకి ఎక్కడున్నా కానివ్వండి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు చాలా బాగుంటుంది. ధన ప్రవాహం బాగుంటుంది. తర్వాత ప్రొఫెషన్లో చాలా గ్రోత్ ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ అనేది లేదండి. ఒక్క ఇంటి విషయంలో కేతు ఉండటం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది పెట్టేసి చిన్న చిన్న గొడవలు కానీ అపశృతులు జరిగి మళ్ళీ ముందుకు ఎక్కువగా ఉంటుంది. లీగల్ వ్యవహారాల్లో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత డిసీజెస్కి సంబంధించిన విషయాల్లో క్రోనిక్ డిసీజెస్ బీపీ, షుగర్ లాంటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీటికి సంబంధించిన విషయాలు కేర్ తీసుకుంటే మిగతా అంతా చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే బెస్ట్ ఆఫ్ బెస్ట్ టైం ఇరుకుంది. అంటే ఈ విశ్వనామ సంవత్సరంలో 12 రాశుల్లో ఏదైనా రాశి బాగుంది, అద్భుతంగా ఉందంటే ఇది ఈ రాశి అని చెప్పుకోవాలి. రైట్ గురుగారు, మరి వీళ్ళకి పరిహార మార్గాలు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీళ్ళకి కొంత మెరుగ్గా ఉంటుందంటారు? వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చి ప్రొఫెషన్లో బాగుండే అవకాశం ఎక్కువగా ఉందండి. దీన్ని మనం ఏమంటారు, రాజ్యము, రాజ్యలాభం అంటారు.
ఎవరైనా కనుక మామూలుగా నార్మల్ అయితే ఓకే, వాళ్ళకున్న ఏమంటారు ఎకైనా సమస్యను బట్టి తీవ్రతను బట్టి ఇప్పుడు కొంతమంది సి లెవెల్ పొజిషన్ ఉంటారండి, వైస్ ప్రెసిడెంట్ లేదంటే మనకి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు, ఆ పీపుల్ ఓరియంటెడ్ జాబులు కొన్ని ఉంటాయి, చైర్మన్లు, మనం ఇంకేం చెప్పుకోవాలి కంపెనీకి సంబంధించిన సిఇఓస్ ఎండీస్, అంతేకాకుండా కొంతమంది ఎన్జిఓస్కి హెడ్స్ ఉంటారండి. ఇలా లీడర్షిప్ రోల్స్లో నాయకత్వ లక్షణాలు కావాల్సిన వాళ్ళందరికీ చాలా చాలా వృద్ధి ఉండే అవకాశం చాలా ఉంది. ఎవరైతే కనుక అంటే మేము దాదాపు ఆ బోర్డర్లో ఉన్నామండి డౌట్గా ఉందండి అని అనుకుంటే వీళ్ళు రాజశ్యామల యాగం కనుక 2 days కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా వృద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే ఈ రాశి వాళ్ళకి సహజంగా ధన ప్రవాహం చాలా బాగుంటుంది. ఇంకా ధనం కనుక ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు కుబేరు పాశుపతాభిషేకం చేయించుకున్న, స్త్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి మనకి ఏం చెప్తారంటే మహాలక్ష్మి విశేష హోమం ఉంటుందండి. ఇది కనుక చేయించుకోగలిగితే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్కి సంబంధించి జనరల్గా ఈ మైల్డ్ హెల్త్ ఉంటుంది, కానీ ఎవరైనా కనుక సీరియస్ హెల్త్ కండిషన్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకున్న అగైన్ సమస్య తీవ్రతను బట్టి మృత్యుంజయ జపం చదువుకున్న, ఆయుష సూక్తం పారాయణం చేయించుకున్న, ఎందుకంటే అది వేద మంత్రం అండి, అందరికీ ఆ సూక్తం రాదు. బట్ మనకి ఎక్కడన్నా గుళ్ళల్లో కానీ మనకి చేసేవాళ్ళు ఉంటారు, పండితులు దొరుకుతారండి, వాళ్ళ దగ్గర సమక్షం వెళ్ళి వాళ్ళ చేత మన ఆయుష సూక్తం జపం చేయించుకున్నా కానీ బాగుంటుంది. లేదంటే ఆయుష అమృత పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ హోమం చేయించుకున్నా కానీ వీళ్ళకి చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో. సో ఎక్కడెక్కడైతే ప్రతికూలతలు ఉన్నాయో, ఎవరెవరికైతే కొంచెం అనుకూలతలు తక్కువగా ఉన్నాయో వాళ్ళు ఇంకా కొంచెం అనుకూలతలు పెంచుకోవాలి అనుకుంటే కనుక గురుగారు కొన్ని హోమాలు సజెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే గురుగారికి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. అలాగే వాటి వివరాలు కూడా తెలుసుకొని మీరు అవి చేయించుకోవచ్చు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్.